ముందుగా మేషరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహన గృహోపయోగాలు ఉన్నవి. వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు క్రమక్రమంగా తొలగుతాయి. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గర వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వర్తిస్తారు. వ్యాపారమున లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. దైవ సంబంధిత విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. తదుపరి కన్యరాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో అకారణ కలహ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి. తదుపరి తులారాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక విషయాలు తెలుసుకుంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. చిన్ననాటి మిత్రుల నుండి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల వలన ఊహించిన సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతలుగుతాయి. తదుపరి మకర రాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. సోదరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. తదుపరి కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవసేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులందు శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.